గైస్ ఈ వీడియోలో వచ్చిన గివ్ అవే అయితే ఉంది. సో ర్యాండమ్‌గా కామెంట్ పిక్కర్ ద్వారా ఒక కామెంట్ అయితే పిక్ చేసి డీఎంఐ గివ్ అవే అయితే ఇస్తానన్నమాట. సో వన్స్ 50 కామెంట్స్ రీచ్ అవ్వగానే గివ్ అవే స్టార్ట్ చేస్తా. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ దానికి తగిన ప్రూఫ్స్ కూడా మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో చూపిస్తాను. సో చలో గైస్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఎక్స్‌పెక్ట్ చేయలే కదా 27 కోట్లొత్తాయని. ఏమనుకున్నావు? రిషబ్ పంత్. పంత్ అంటే పేరు కాదు బ్రాండ్. పంతు పాస్ట్‌ల మనిద్దరం కలిసి ఒకటే టీమ్‌కి ఆడినాం. కెప్టెన్సీ ఇయ్యమన్నందుకు నన్ను ఎల్లగొట్టిర్రు. పైసలేవని నిన్ను పీకి పడేసిర్రు. అయ్యారు బ్రో పీకి పడేయలే. డబ్బులు లేక వదిలేసిర్రు. అయినా మా గుండు బాబాయ్ వల్లనే మళ్ళా నాకు 27 కోట్లొచ్చినాయి. పంతు మనిద్దరికి 25 లక్షలే భయ్యా డిఫరెన్సు. 25 లక్షలే. నీ ఎవరు లేకపోతే నన్నే అంటుంటారు మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్ అని. మీరు పైసల కోసమే కొట్టుకోరు బ్రో. ఈసాల కప్పు నమ్మదే. కోహ్లీ భాయ్ యాక్షన్ ఎట్లా అనిపించింది? మెగా యాక్షన్ మెగా మెరుపులు వచ్చినాయి. ఉప్పు ఎగ్గొట్టిరుగా మనోళ్ళు. కొత్తగా ఏం జరిగింది తమ్ముడు? ప్రతి సంవత్సరం జరిగేదే జరిగింది. నీ అబ్బా మెదలు లేని మేనేజ్మెంట్ ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాదు. అయినా నువ్వు హ్యాపీనే కదా, ఎందుకంటే నీకు 12 కోట్లు ఇస్తారు కాబట్టి. విరాట్ మీ వాళ్ళు డే 1లా స్టఫ్ అంతా దొబ్బిదినా డే 2లో కొంచెం మంచిగానే పర్ఫామ్ చేసిలే. లేకపోతే మీ ఫ్యాన్స్ పండబెట్టి దొక్కేటోళ్ళు. నీ అవ్వ కొన్ని పిక్స్ అయితే ఎక్స్ట్రాడనరీ అనుకో. మీకేంది రోహిత్ బ్రో, నీ అవ్వ ఉన్న బాణర్ అందరినీ సంచిలేసుకొని పట్టుకుపోయాను. వెంకీ బ్రో నీకు 23 కోట్ల 75 లక్షలు ఇస్తుర్రు. ఎక్స్పెన్సివ్ బై అంటుర్రు. ఇక నువ్వు మంచిగా ఆడకపోతే మనందరిని మాలుతారు మేనేజ్మెంట్ అంతా కలిసి. మా బలమేదంటే వెంకీ బ్రో అని అంటాము. ఈ సంవత్సరం 23 కోట్లు తీసుకుంటుండు. బ్రో నాకు అర్థం కాదు బ్రో. నీ అవ్వ నేను ఇమ్మన్నాడా బ్రో 23 కోట్లు? నేను తీసుకోమన్నానా? అది కాదు బ్రో, కేకేఆర్ మొత్తం కలిపి నువ్వు 2 బుధాల మీదే పెడదామంటుంది. నాకు 18 కోట్లు అంటే ఓకే బ్రో. ఓకే ఇట్స్ ఓకే. ఇంకో కోటి తక్కువ అయినా నేను తీసుకుంటా. దానికి ఈ అయ్యర్ని ఎందుకు పట్టుకొచ్చు టీంలకి? అట్లాంటివి ఏం చాలు బ్రో. కావాలంటే ప్రీతక్కకి చెప్పి ఇంకొక 2-3 కోట్లు ఎక్కువ ఎక్కిపిత్తా. అంతేగాని నన్ను దూరం పెట్టక బాయ్. బ్రో అయినా మీ ఇద్దరికి ఎందుకు వాడదు బ్రో? మాకు చెప్తే మేము కూడా సాల్వ్ చేస్తాం కదా. నీకెందుకువే మా పర్సనల్ గురించి? మీకెందుకువే? వంతు ఆడితే ఆడుతున్నావు కనుక ఓనర్ గారితో జర భద్రంగా ఉండువే. గా ఓనర్ గాడి ఏమన్నా అన్నాడంటే నీ యొక్క నా బ్యాట్ మరత పెట్టి చంపుతా. ఒరే శామ్ కర్ణన్, నీకు పోయినసారి 18 కోట్లు పెట్టి పంజాబ్ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. అయినా కానీ ఏం బీకలే. ఇప్పుడు చెన్నై వాళ్ళు 2 కోట్లకే నిన్ను తీసుకున్నారు. ఎక్క పోయి అక్కడ మైండ్ మింగే పర్ఫార్మెన్స్ చేయవు కదా. అయినా నువ్వు 18 కోట్లు ఇచ్చినప్పుడు ఇయ్యలే. 2 కోట్లకేమి ఇత్తొత్తి. ఈ సీజన్ తలకాయకి ఎల్లో కలర్ బ్యాండ్ కడతా. పర్ఫార్మెన్స్ కూడా వింటేజ్ శామ్ కర్ణన్ ఉంటాడు. చూసుకోరు జీరా. చూడు తమ్ముడు, మేము ఎప్పుడు ఫామ్లో ఉన్న ప్లేయర్లను కొనం. ఫామ్లో లేని ప్లేయర్లను కొని మళ్ళీ వాళ్ళని ఫామ్లో కొట్టగా చదువుతాం. విజయ్ శంకర్ అండ్ రాహుల్ తిరుపతి వీళ్ళందరూ మళ్ళీ ఇండియన్ టీంకి కంబ్యాక్ కొడతారు. గైస్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ 2025కి ఇదే ఫస్ట్ వీడియో అనమాట. సో అంత మంచిగా ఉండకపోవచ్చు, ఎందుకంటే వీడియోస్ వచ్చి చాలా డేస్ అయితే అయిపోయిందనమాట. సో ఇక్కడ నుంచి డైలీ రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాస్త సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే చెప్పా కదా గివ్ అవే అవుతుంది. సో కామెంట్ చేయండి. వన్స్ 50 కామెంట్స్ రాగానే సో గివ్ అవే స్టార్ట్ చేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి.